పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి తోడ్పడే కొత్త రైల్వే మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. రామగుండం మనుగురు ప్రతిపాదన రైల్వే మార్గాన్ని గోదావరికని పెంచికల్పేటు మంతని మీదుగా నిర్మించాలని సూచించారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం ప్రాంత ప్రజలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైల్వే లైన్ అత్యంత అవసరమని కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించడంతో పాటు సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. కొత్త రైల్వే ప్రాతిపదిక రామగుండం నుండి మనుగూరు రైల్వే లైన్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసి పనులను ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంగా గోదావరికని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడేటువంటి యొక్క గోదావరికనిలో ఈ యొక్క రైల్వే లైన్ను గోదావరికని మీదుగా తీసుకువెళ్లాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ బ్రాడ్ గేజ్ రైల్వే లైను 2007 కిలోమీటర్లతోని 5,818 కోట్లతోని ఈ రైల్వే లైను ప్రాతిపదిక జరుగుతూ ఉన్నది. దీనికోసం మేము ప్రత్యేకంగా మాకు పారిశ్రామిక ప్రాంతంలోనికి ఒక ఆక్సిజన్ లాగా గోదావరికనికి ఆర్థికంగా పట్టణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పోతన కాలనీ పెంచికల్పేట్ మీదుగా గోదావరికనిలో ఒక రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయాలి. పెంచికల్పేట్ పోతన కాలనీలో ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని కోసము ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంఘాలు, అన్ని పార్టీలను అన్నిటినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ యొక్క రైల్వే లైన్ను సాధించాలని ఈ సందర్భంగా ఈ యొక్క పారిశ్రామిక